గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనమందరము జీవించడానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు కానియండి, పండ్లు, కూరగాయలు మొదలైన వాటిని మనకు అందిస్తున్నటువంటి రంగము వ్యవసాయ రంగం. ఈరోజు మనము భారతదేశంలో వ్యవసాయం గురించి తెలుసుకుందాం. మరి భారతదేశం ప్రధానంగా వ్యవసాయక దేశము. అధిక శాతం ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. మరి భారతదేశంలో వ్యవసాయం అనేది ఒక పురాతనమైనటువంటి ఆర్థిక కార్యకలాపం. కాలక్రమేణా వ్యవసాయ రంగం కొంత మార్పు గురవుతూ వస్తుంది. సమాజంలో వస్తున్న మార్పుల వల్ల కానీ, సాంకేతిక రంగంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల కానీ, భౌతిక పరిసరాల్లో వస్తున్న మార్పుల వల్ల కానీ వ్యవసాయ రంగం కొంత మార్పుకు గురవుతూ ఉంది. మరి భారతదేశం ఒక విశాలమైన వైవిధ్యభరితమైనటువంటి దేశం. వివిధ రకాలైనటువంటి నేలలు, విభిన్న శీతోష్ణ స్థితులు, విభిన్న నీటిపారుదల వసతులు కలిగినటువంటి దేశం. కాబట్టి భారతదేశంలో ప్రాంతాన్ని బట్టి కొన్ని వివిధ వ్యవసాయ విధానాలు అమల్లో ఉన్నాయి. మరి ప్రధానంగా భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి వ్యవసాయ విధానాలు రెండు రకాలు. ఒకటి జీవనాధార వ్యవసాయము, రెండు వాణిజ్య వ్యవసాయం. తిరిగి జీవనాధార వ్యవసాయము రెండు రకాలు. ఒకటి సాధారణ జీవనాధార వ్యవసాయము, సాంద్ర జీవనాధార వ్యవసాయం. మరి సాధారణ జీవనాధార వ్యవసాయంలో చిన్న చిన్న భూకమతాలలో పురాతనమైన పనిముట్లను ఉపయోగించి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొని చేసేటటువంటి వ్యవసాయం. ఇక్కడ కొంత భూభాగాన్ని తీసుకొని, కొంత ప్రదేశాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికివేసి కాల్చేసి వ్యవసాయానికి అనుకూలంగా తయారు చేసుకొని సాగు చేస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత అందులో సారం తగ్గిందని భావించి ఇంకొక కొత్త ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికివేసి కాల్చేసి వ్యవసాయం కొనసాగిస్తారు. ఇలా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వ్యవసాయం కొరకు వాళ్ళు మారుతూ ఉంటారు. దీనిని పోడు వ్యవసాయం అని అంటారు. అదే విధంగా ఇక్కడ చెట్లను నరికివేసి కాల్చేసి వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి దీన్ని నరుకు కాల్చి వ్యవసాయం అని కూడా అంటారు. మరి ఈ రకమైన వ్యవసాయ విధానంలో వీరు పూర్తిగా ప్రకృతి వనరులపైనే మాత్రమే ఆధారపడతారు. అంటే వర్షం మీద కానీ, నేల సారం మీద మాత్రమే ఆధారపడతారు. వీరు ఏ రకమైన నీటిపారుదల వసతులు కల్పించడం కానీ, ఎరువులను వాడడం కానీ జరగదు. ఇక్కడ వ్యవసాయంలో పురాతనమైన పనిముట్లు ఉపయోగిస్తారు కాబట్టి వీళ్ళ యొక్క దిగుబడి, పంట దిగుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల అవసరాలకు మాత్రమే సరిపోయేటటువంటి పంట దిగుబడి ఉంటుంది. రెండవ రకమైనటువంటి జీవనాధార వ్యవసాయము సాంద్ర జీవనాధార వ్యవసాయం. మరి ఈ సాంద్ర జీవనాధార వ్యవసాయము చాలా వరకు ఎక్కువ జనసాంద్రత ఉన్నటువంటి, అధిక జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాలలో దీన్ని అవలంబిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఎక్కువ శ్రామికులను తీసుకోవడం జరుగుతుంది. అధిక జీవ రసాయనిక ఎరువులను వాడడం జరుగుతుంది. నీటిపారుదల వసతులను కల్పించడం జరుగుతుంది. అంటే పూర్తిగా సాధారణ జీవనాధార వ్యవసాయానికి విభిన్నమైనది సాంద్ర జీవనాధార వ్యవసాయం. అక్కడ నీటిపారుదల వసతులు ఉండవు, ఇక్కడ నీటిపారుదల వసతులు వీళ్ళు కల్పించబడతాయి కాబట్టి ఇక దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. ఈ విధంగా జీవనాధార వ్యవసాయము రెండు పద్ధతుల్లో కొనసాగించబడుతుంది. నెక్స్ట్ రెండవది వాణిజ్య వ్యవసాయం. వాణిజ్య వ్యవసాయంలో చేసేటటువంటి విధానాలు, వీళ్ళు నూతన వ్యవసాయ పద్ధతులను ఉపయోగిస్తారు, నూతన వంగడాలను ఉపయోగిస్తారు, యాంత్రిక పరికరాలను ఉపయోగిస్తారు. ఇక్కడ వచ్చేటటువంటి ఉత్పత్తి వాణిజ్యం కొరకు ఉపయోగిస్తారు. నూతన వ్యవసాయ పద్ధతులను ఉపయోగిస్తూ వాణిజ్య అవసరాల కొరకు చేసే వ్యవసాయమే వాణిజ్య వ్యవసాయం. తోటల పెంపకం, కాఫీ,
టీ లాంటి తోటల పెంపకం కూడా వాణిజ్య వ్యవసాయంలోని ఒక భాగం. చూడండి, ఇక్కడ యంత్ర పరికరాలను ఉపయోగిస్తున్నారు. ట్రాక్టర్, కటింగ్ మెషిన్ లాంటి పరికరాలను ఉపయోగించి పెద్ద మొత్తంలో దిగుబడిని తీసుకురావడం కొరకు చేసేటటువంటి, వాణిజ్యం కొరకు చేసేటటువంటి వ్యవసాయమే వాణిజ్య వ్యవసాయం. మరి ఈ తోటల పెంపకం అంటే ఏంటి? ఒకే పంటను, అది కాఫీ కావచ్చు, తేయాకు కావచ్చు, రబ్బర్, ఒకే రకమైన పంటని ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తే వాటిని తోట పంటలని అంటారు. తేయాకు పంట చూడండి, మొత్తం ఒకే రకమైన పంట కనిపిస్తుంది కదా మనకి. మరి భారతదేశము ఒక విభిన్నమైనటువంటి, ఒక వైవిధ్యభూరితమైనటువంటి దేశం. విభిన్న మృత్తికలు, విభిన్న శీతోష్ణ స్థితులు, విభిన్న నీటిపారుదల వసతులు కలిగినటువంటి దేశం. ఆయా ప్రాంతాన్ని బట్టి, ఆయా కాలాన్ని బట్టి కొన్ని పంటలు మన భారతదేశంలో పండిస్తున్నారు. ప్రత్యేకంగా కొన్ని పంటలు కొన్ని ప్రత్యేకమైన ఋతువులలో మాత్రమే మనము చూస్తుంటాము. మనం ఎప్పుడైనా మార్కెట్‌కు వెళ్ళినప్పుడు, సంతకు వెళ్ళినప్పుడు కొన్ని రకాల పళ్ళు గాని, కొన్ని రకాల కూరగాయలు గాని, కొన్ని ప్రత్యేకమైన కాలంలో, సీజన్‌లో మాత్రమే మనము చూస్తూ ఉంటాం. మరి కాలాన్ని బట్టి కొన్ని పంటలు పండుతూ ఉంటాయి. కాబట్టి భారతదేశం యొక్క పంట కాలాలను 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి రబీ, ఖరీఫ్, జైద్. మరి రబీ పంట కాలం ఇది సాధారణంగా శీతాకాలం పంట. అంటే శీతాకాలము ఆరంభంలో మొదలయ్యి శీతాకాలం చివరన ఇది పంట చేతికి వస్తుంది. అంటే అక్టోబర్ లేక డిసెంబర్లో మొదలయ్యి ఏప్రిల్ లేక జూన్లో పంట చేతికొచ్చే సమయం. మరి రబీ కాలంలో ప్రధానంగా పండే పంటలు గోధుమ, బార్లీ, బఠానీ, శనగలు, ఆవాలు. చూడండి, గోధుమ, బార్లీ. మరి గోధుమ, బార్లీ పండేటటువంటి రబీ కాలంలో ప్రధానంగా ఉత్తర భారతదేశంలో వచ్చేటటువంటి పశ్చిమ విక్షోభాలు, పశ్చిమ పవనాలు, భారతదేశానికి పశ్చిమ దిక్కు నుండి భారతదేశం వైపు వీసినటువంటి పశ్చిమ విక్షోభాల వల్ల ఉత్తర భారతదేశపులోని రబీ పంటలకు చాలా అనుకూలంగా దోహదపడతాయి. విక్షోభాలు ఉత్తర భారతదేశంలోని రబీ పంట కాలాలకు చాలా దోహదపడతాయి. నెక్స్ట్ ఖరీఫ్ పంట కాలం. మరి ఖరీఫ్ పంట కాలము వర్షాకాలం పంట కాలం. ఇది నైరుతి ఋతుపవన ఆరంభంతో మొదలయ్యి, అంటే జూన్ లేక జూలై నుండి మొదలయ్యి సెప్టెంబర్ లేక అక్టోబర్లో పంట చేతికొచ్చే సమయం. మరి ఖరీఫ్ కాలంలో పండే ప్రధానమైన పంటలు వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, కందులు, పత్తి మొదలైనవి. ఈ 2 పంట కాలాలే కాకుండా ఈ 2 పంట కాలాల మధ్యలో పండేటటువంటి ఒక స్వల్ప కాల వ్యవధి గల పంట జైద్. ఇక్కడ తక్కువ సమయంలో పండేటటువంటి పంటలను మాత్రమే పండిస్తున్నారు. అవి ముఖ్యమైనవి పుచ్చకాయలు, కర్బూజ, దోసకాయలు, కూరగాయలు, పశువుల మేత. మరి భారతదేశంలో పండేటటువంటి ప్రధానమైన పంటలు ఏంటి? 3 కాలాలలో కలిసి ఖరీఫ్, రబీ, జైద్, ఈ 3 కాలాల్లో కలిసి భారతదేశంలో పండే ప్రధానమైన పంటలు ఏంటి అంటే ఇందులో వరి, గోధుమ, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, టీ, కాఫీ, చెరకు, నూనె గింజలు, పత్తి మొదలైనవి. మరి భారతదేశంలో పండేటటువంటి పంటలని ఆహార పంటలు, ఆహారేతర పంటలుగా చెప్పుకోవచ్చు. ఆహార పంటలని తిరిగి మళ్ళీ తృణధాన్యాలు,
చిరుధాన్యాలుగా చెప్పొచ్చు. తృణధాన్యాలంటే వరి, గోధుమ, మొక్కజొన్న. ఈ మూడింటిని తృణధాన్యాలుగా చెప్పుకోవచ్చు. అందులో ప్రధానమైనది వరి. మన దేశంలో ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో అత్యధికంగా వినియోగించేటటువంటి ఆహార ధాన్యము వరి. ఇది అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం, అంటే దాదాపు 25 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతము ఉండాలి. అధిక ఆర్ద్రత ఉండాలి. ప్రధానంగా ఇది ఖరీఫ్ కాలంలో అంటే వర్షాకాలంలో పండే పంట. మరి భారతదేశంలో వరి పండే ప్రాంతాలు ఉత్తర మైదానాలు, ఈశాన్య ప్రాంత మైదానాలు, తీరం ప్రాంతాలు, డెల్టా ప్రాంతాలు. చూడండి, ఉత్తర మైదాన ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాలు, తీర మైదాన ప్రాంతాలు, డెల్టా ప్రాంతాలు. రెండవ ముఖ్యమైన ఆహారపు పంట గోధుమ. ఇది కూడా తృణధాన్యం కిందికి వస్తుంది. వరి ఖరీఫ్ కాలంలో పండినట్టయితే గోధుమ ప్రధానంగా రబీ కాలపు పంట. గోధుమ పండే ప్రాంతాలు గంగా సట్లెజ్ మైదానాలు, దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి ప్రాంతం, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇవి గోధుమను ఉత్పత్తి చేసే రాష్ట్రాలు. మొక్కజొన్న తృణధాన్యాలలో మూడవది మొక్కజొన్న. ఇది ఆహారంగాను ఉపయోగించుకుంటాము, పశువుల దానాగా కూడా వాడుకుంటాము. ఉష్ణోగ్రత 21 డిగ్రీ సెల్సియస్ నుంచి 27 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉండాలి. పురాతనమైన ఒండ్రు నేలలు ఈ పంటలకి చాలా అనుకూలం. మరి మొక్కజొన్న ఏ రాష్ట్రాల్లో పండిస్తున్నాము? కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్. తృణధాన్యాలతో పాటు భారతదేశంలో చిరుధాన్యాలను కూడా పండిస్తున్నాము. చిరుధాన్యాల్లో ప్రధానమైనవి జొన్న, సజ్జ, రాగులు. వీటిని ముతక ధాన్యాలని కూడా అంటాము. చూడండి, సజ్జ, జొన్న, రాగులు. పప్పు ధాన్యాలు భారతదేశంలో పండే ఆహార పంటల్లో పప్పు ధాన్యాలకు కూడా ఒక ముఖ్యమైన స్థానం ఉంది. మరి పప్పు ధాన్యాల ఉత్పత్తిలోను వినియోగంలోను ఈ రెండింటిలో ప్రపంచంలో భారతదేశం ప్రథమ స్థానంలో, అంటే ముందు స్థానంలో. శాకాహారులు అంటే మాంసాహారులు, శాకాహారులు. మాంసాహారులకు మాంస పదార్థాల ద్వారా మాంసకృతులు లభించినట్టయితే శాకాహారులకి ఈ మాంసకృతులు పప్పు ధాన్యాల ద్వారా లభిస్తున్నాయి. చూడండి, వివిధ రకాల పప్పు ధాన్యాలు. మరి భారతదేశంలో వివిధ రకాల పంటలు పండేటటువంటి వివిధ రాష్ట్రాలు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. మరి ఈ రోజు మనము భారతదేశంలో వ్యవసాయము, భారతదేశంలో పండేటటువంటి వివిధ రకాల ఆహార పంటల గురించి తెలుసుకున్నాం. మరి మీరు నేను ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని ప్రశ్నలకి జవాబులు రాయండి. మూల్యాంకనం: భారతీయ వ్యవసాయం ఎన్ని విధానాలు? వాణిజ్య వ్యవసాయం ఏ విధంగా చేస్తారు? వరి ఎక్కువగా ఈ ప్రాంతంలో పండుతుంది. చిరుధాన్యాలకు ఉదాహరణలు ఇవ్వండి. రేపటి లెసన్ లో మనము ఆహారేతర ధాన్యపు పంటలు గురించి తెలుసుకుందాం.